అందరూ అవనితో మాట్లాడేసరికి పల్లవి అయితే ఇలా అంటూ ఉంటుంది. అందరికీ సమస్యలుంటాయి. పాతవన్నీ తవ్వుకుంటూ పోతే ఎవరిమీ కలిసుండం. అందుకు అందరూ మనస్పర్ధలు ఆపేసి ప్రశాంతంగా ఇప్పటి నుంచి కలిసుందాం. అందరమీ హ్యాపీగా ఉందాం. ఇక అందరూ గతం గురించి ఆలోచించకుండా అందరికీ చికాకులన్నీ ఉంటాయి. అవన్నీ మర్చిపోయి ఇప్పటి నుంచి కొత్తగా అందరమీ కలిసుందాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవని అలా చూస్తూ ఉంటుంది. కమల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక పల్లవి అయితే అలా మాట్లాడుతూ ఉంటుంది. అంతా నేనే చెప్తున్నాను బావగారు, మీరు కూడా చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి అక్షయ్ అయితే అవును అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు పల్లవి మాటలకి. ఇక అవును అవని అందరిమీ కలిసి అని తడబడుతూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే అవనితో ఏదో మాట్లాడడానికి కొంచెం సిగ్గుపడుతున్నట్లుగా తడబడేసరికి అక్కడ అవని అయితే అక్షయ్ కసి అలా చూస్తూ ఉంటుంది. అలా అది కాదు అవని అని కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా ఫీల్ అయ్యేసరికి పార్వతి వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక పల్లవి కమల్ అయితే ఏంటన్నయ్య కొత్త పెళ్లి కొడుకులా మాట్లాడలేకపోతున్నావు అని అనేసరికి అయినా నేను బావగారు కమల్ చెప్పడం కాదు, ఇంటికి పెద్దయిన అత్తయ్య మామయ్య చెప్తారు, అత్తయ్య నోటితోనే ఏం చెప్పాలనుకుంటున్నారో అనేసరికి పార్వతి అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే అవునమ్మా నువ్వు చెప్పడమే కరెక్ట్ అని చెప్పేసి హ్యాపీగా నవ్వుతూ అలా వాళ్ళ అమ్మకాసి చూస్తూ ఉంటాడు. ఇక కమల్ శ్రీయ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు వాళ్ళ అత్తయ్య ఏం చెప్తుందా అని. ఇక పార్వతి అయితే మనం అనుకునేది ఒకటి అయ్యింది ఒకటి, గతాలన్నీ తవ్వుకుంటూ పోతే ఎవరిమీ కలిసి ఉండం కాబట్టి గతాలు మర్చిపోయి వర్తమానంలో బతకాలి అనుకుంటున్నాం. అందుకే నిన్ను పిలిచి ఇంట్లో అందరమీ కలిసి ఉందామని అనుకుంటున్నాం. ప్రతి విషయం కూడా అదే మాట్లాడాలని అనుకుంటున్నాం. గతాలు తవ్వుకొని అలా మనసుల్ని బాధ పెట్టుకొని జీవించే కన్నా అవి మర్చిపోయి భవిష్యత్తులో హ్యాపీగా ఉండడం మంచిది కదా. వర్తమానం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించి గతాలు తవ్వకుండా ఇప్పుడు గురించి ఆలోచించి హ్యాపీగా ఉందామని అనుకుంటున్నాం అని పార్వతి అంటూ ఉంటుంది. ఆ మాటలకి కమల్ వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కన్న కూతురు పెళ్ళి చాలా దినగా చెయ్యాలి అనుకున్నాం, కళ్ళారా చూసి ఆనందించాలనుకున్నాం, కానీ ఆ ముచ్చట తీరకుండా పోయింది. కాబట్టి భరత్ని ఇంటికి రమ్మని చెప్పు, వాళ్ళిద్దరు పెళ్ళి చేసి ఆ విధంగానే కొంచెం ముచ్చట పడతామని చెప్పేసి అంటూ ఉంటారు. అలా అనగానే అవని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారా అనేది షాక్ అవుతూ ఉంటుంది. ఇక అక్షయ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు పార్వతి మాటలకి.